బీసీ రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని అమలు విషయంలో మాత్రం అన్ని పార్టీలు బీసీలను మోసం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ ఎన్నో హామీలు ఇచ్చినా అసలు బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పించడంలో అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రోజులు పోయాయని, ఇకపై మా హక్కులను విస్మరిస్తే ప్రజాస్వామ్య మార్గంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభవందనాలు తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి బీసీ ఉద్యమకారులు, జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి గారు, అలాగే ఓయూజేఏసీ నేత రాజు నేత గారు, అలాగే రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఆలయ గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్ నేత గారు, మీడియా మిత్రులారా, ఈరోజు నిన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జరిపిన మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలను మీరు గమనించుంటారు. దాదాపుగా 2900 పైచిలుకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలలో బీసీల తరపు నుంచి దాదాపుగా 57% నిన్న వరకు ఈ రోజు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 57% బీసీలు కైవసం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల కొరకు మనం చేస్తున్న పోరాటం గత 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన వాగ్దానం మేరకు మనం చేస్తున్న ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు వెళ్ళి, మొన్న మీరు చూస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో దాదాపుగా 53% పైగా బీసీలు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న జరిగిన మున్సిపాలిటీల్లో 57%గా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తుంది. మరి అన్ని ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా మనకి ఏ రోజు కూడా బీసీ బిల్లు పట్ల, బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా, రిజర్వేషన్ల విషయంలో ఏ రోజు కూడా మనకు సపోర్ట్ చేయకుండా, అన్నింటికన్నా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసే బిల్లు పైన ఆమోదించిన తర్వాత బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి మనకు చివరి నిమిషంలో దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్లు మనకు దక్కకుండా మన నోటికాడ ముద్దను లాగేసిన పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది అక్కడ. కానీ బీసీ బిడ్డలంతా ఏకమై అతన్ని ఓడించడం జరిగింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్న బీజేపీ అయితేనేమి, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ బీసీల విషయంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమై మనకు రావాల్సిన న్యాయపరంగా మనకు దక్కాల్సిన వాటాను దక్కనీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రల్లో మనం బీసీ సంఘాలన్నీ ఏకమై గడిచిన 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగా నిన్న మున్సిపల్ ఎలక్షన్లో అద్భుతంగా 57% పైగా మనం బీసీ బిడ్డలు కౌన్సిలర్లుగా గెలుపొందడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని, ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా ఏకమైతే ఏం జరుగుతుందో